ఏపీ రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. రాజధానిలో తొలి రిపబ్లిక్ డే సంబరాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు టీడీపీ నేతలు. ఈ వేడుకలతో వైసీపీలో వణుకు పుట్టిందని అన్నారు. ఏపీ అమరావతిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరయ్యారు. హైకోర్టు సమీపంలో రాయపూడి సీడ్ యాక్సెస్ పక్కన 22 ఎకరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రౌండ్లో వేడుకలు నిర్వహించారు. పరేడ్లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. కూటమి ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. రాజధానికి భూములిచ్చిన రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించింది ప్రభుత్వం. వారి కోసం స్పెషల్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత ప్రభుత్వ పాలసీలను వివరించారు గవర్నర్. Commissioning by December 2027, the Polavaram Nallamala Sagar link is being actively pursued. As a lower riparian state, Andhra Pradesh uses only water that would otherwise reach the sea, ensuring no harm to the neighboring states. రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులకు ఆహ్వానం పలికారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత, వైసీపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్జిలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాలనలో సాంకేతికతతో ఉద్యోగులపై పనిభారం తగ్గించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉద్యోగులకు సమర్థత లేకపోతే శిక్షణ ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆర్టీజీఎస్ పై సమీక్ష నిర్వహించారు సీఎం. సాంకేతికతతో పాలనలో చాలా సమస్యలు పరిష్కరించవచ్చునన్నారు. ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని సూచించారు. అంబేద్కర్ స్ఫూర్తికి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయన్నారు ఏపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. స్వార్థం, అవినీతితో ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు బొత్స. ఒక్కసారి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రతిమ పోవాలి, అందరూ ఒక ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మహానుభావులు మనకి తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఇది నిలబెట్టుకోవడానికి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలపెట్టారో సమానత్వం, సమన్యాయం, అందరికీ రాష్ట్రాంతాలుగా అందరికీ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందాలని ఆయన ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన కొనసాగడానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. ఢిల్లీ వెళ్లారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పునర్వ్యవస్థీకరణ, సంస్థాగతంగా బలోపేతంపై చర్చించారు.